ముందుగా నా ప్రేక్షకులందరూ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలో పోయే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని తెలుసుకోండి. టార్గెట్ పాయింట్‌ని. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? నాకు ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తుంటూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు నిఫ్టీ మనం లైవ్‌లోకి వెళ్ళిపోదాం. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మెయిన్ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. రోజు ఒకేలాగా రీడింగ్ ఉంటది. ఒకే టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. అది ఎలాగో ప్రతి వీడియోలో చెప్తున్నా. మనకి మెయిన్ టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా ఒక లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. జనాలందరూ ఆడ నుంచి ఎంట్రీస్ ఇస్తే, మనం ఆడ ఎగ్జిట్ ప్లాన్ చేస్తుంటాం. ప్లస్ మన ఎంట్రీస్ ఆడ నుంచి ఉంటాయి. జోన్స్ కాన ఉంటాయి. ఆ జోన్స్‌ని పట్టుకొని రీడ్ చేసి మన ఎంట్రీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు నాకు కన్ఫర్మేషన్ చెప్తున్నా. ఎంట్రీ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చేసింది? ఆ ఎంటర్ జోన్‌కి రేంజ్‌లో ఇచ్చింది. ప్రతిరోజు నేను చెప్పినట్టు ఎంటర్ జోన్‌లో ఇచ్చిందంటే ఎప్పుడైనా సరే అంటే జోన్‌లో ఇచ్చిందంటే నాకేంది రేంజ్ బౌండ్. రేంజ్ బౌండ్ అని ఎలా చెప్తున్నాను? రేంజ్ బౌండ్ అని ఎలా చెప్తున్నానంటే ఎన్నో సార్లు బ్యాక్ టెస్ట్‌లు చేసి, ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసి కొన్ని వేల సార్లు ఇలా ఓపెన్ అయితే ఇలాగే జరగద్ది. ఇలాగే ప్రైస్ టెస్ట్ చేస్తది. ఇలాగే ఉండబోతుంది. 10లో 7 సార్లు, 3 సార్లు ట్రెండింగ్ ఉండొచ్చు. కానీ 10లో 3 సార్లు మనకొద్దు. 7 సార్లులోనే ఉండాలి. అందుకని చెప్పే రేంజ్‌లో ఓపెన్ అవ్వంగానే రేంజ్ బౌండ్ మార్కెట్ అని చెప్తున్నా. రేంజ్ బౌండ్ మార్కెట్‌లో మార్కెట్ ఏం చేయాలి? ఏం చేస్తదంటే రేంజ్‌లో ఓపెన్ అయింది కదా! పైకి పోయింది కదా! ఏదో ఒక రెసిస్టెన్స్‌ని టచ్ అయినాక సెల్ ఎందుకంటే బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్ కన్ఫర్మ్ చేసింది. ఏమని? జోన్‌ని బ్రేక్ చేసి పైకి పోతానని కన్ఫర్మ్ చేసింది. పైకి పోతాని అని కన్ఫర్మ్ చేసినాక ప్రైస్ ఎక్కడి నుంచి పైకి పోద్ది? ఎక్కడి నుంచి పైకి పోద్ది? దేన్ని తీసుకొని పైకి పోద్ది? ఆడదాకా నువ్వు సెల్ చేసుకోవచ్చా? బై చేసుకోవచ్చా? ఎక్కడికొస్తే నువ్వు బై చేయాలి? బయింగ్ అని కన్ఫర్మ్ చేసింది. నాకు బయింగ్ అని తెలుసు. కానీ ఎక్కడి నుంచి బై జరగద్ది? ఆడదాకా నువ్వు వెయిట్ చేయాలి. కానీ నా సెల్లింగ్ అంటే ఇష్టం అంటే సెల్లింగ్ ఎక్కువ చేస్తుంటాను కాబట్టి నాకు సెల్లింగ్ బయింగ్ ఏడదాకా వచ్చి బై జరగద్దో ఆడ నేను సెల్ చేసి ఆడ ఎగ్జిట్ అయిపోతా. అందుకనే ఈడ సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసేసుకున్నా. ఏంది? ఎప్పుడైతే ట్రెండ్ ఫేవర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి క్యాండిల్ ఏసి బ్రేక్ చేస్తుంటదో ఈ 2 క్యాండిల్‌ని నా ఎంట్రీ అయిపోద్ది. ట్రెండ్‌కి ఫేవర్‌గా అంటే డౌన్ ట్రెండ్ ఆల్రెడీ ట్రెండ్ డౌన్ ట్రెండే. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అవుతా ఊగిపోతుంది. అంటే డైరెక్ట్‌గా ఓపెనింగే రెసిస్టెన్స్ దగ్గర అలా ఇస్తున్నాడు. ఆ రోజుకి దానికోసంగా సేల్ చేసినా, బై చేసినా ఒక మూమెంటం కోసం ఇలా చేస్తుంటాం. ఇప్పుడేం చేసింది? ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసినాక మళ్ళీ ఏం చేస్తుంది? టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఎంట్రీ ఎలా ఉండాలంటే ఈ టెస్టింగ్‌లో ఇలా ఎళ్ళిపోవాలి. ఎలా లేదు అంటే ఇదొక కన్ఫర్మేషన్. ఎలా లేదు అంటే ఈ క్యాండిల్ టెస్ట్ చేసుకుంది. ఈ క్యాండిల్ టెస్ట్ చేసినాక ఏం చేసింది? హైయర్ చేసుకుంటా పోతుంది. ఎప్పుడైతే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు నీ ఎంట్రీ ఉండాలి. ఇప్పుడు ఎక్కడ 2 క్యాండిల్ ఎంట్రీ బ్రేక్ చేయట్లా. 2 క్యాండిల్‌ని బ్రేక్ చేసిందా? నీ ఎంట్రీ ఉండాలి. దాంట్లో ఇంక ఎటువంటి మార్పు లేదు. ఓకే. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తది. నిజంగానే సెల్లర్ ఉంటే ఎళ్ళిపోద్ది. అదే ఫ్లోలో రేంజ్‌లోకి వచ్చేస్తది. ఓకే. ఓకే. మీకు నేను చెప్తా ఉన్నా ఏమని 2 క్యాండిల్ బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోమని. ఈ 2 క్యాండిల్ అనేది ఎక్కడ పడితే అక్కడ పని చేయదు. ఇక నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేసి రీడ్ చేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. ఈడ ఎంట్రీ తీసుకోలేదుగా. 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంది. ఈడ ఎంట్రీ తీసుకోలే. ఎందుకంటే అది ఎక్కడికి బావాలో అక్కడికి పోయినాక 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడే పని చేస్తది. ఎందుకంటే ఇయన్నీ ఎన్నో సార్లు బ్యాక్ టెస్ట్ చేసి లైవ్‌లో ఫార్వర్డ్ టెస్ట్‌లు చేసి చెప్పాగా స్టూడెంటు, ట్రేడరు, ప్రో ట్రేడర్‌కి తేడా. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి. ప్రతి లెవెల్‌ని టెస్ట్ చేయాలి. ప్రతి లెవెల్‌ని టెస్ట్ చేసినాకే అసలు ఏ లెవెల్ దగ్గర నుంచి వస్తే నువ్వు ఫండమెంటల్‌గా అయిపోయింది. రీడ్ చేసేసావు. టెక్నికల్‌గా రీడ్ చేసేసావు. ఓకే. అదిగోండి అల్ట్రా తీసుకున్నాను. అల్ట్రా తీసుకున్నానంటే దానికి రీజన్ అదే. 2 క్యాండిల్ ఎక్కడి నుంచి బ్రేక్ చేస్తుంటదో అక్కడి నుంచే తీసుకుంటా. ఓకే. ఏం చేసింది? ఏడ ఎంట్రీ ఉండింది. ఏడ ఎస్ఎల్ రూ. 25 ఎస్ఎల్ పెట్టా. రూ. 25 ఎస్ఎల్ పెట్టి ఎంతొచ్చిందా? ఆల్రెడీ 1:4 రూ. 100 రావాలి నాకు. ఆల్రెడీ రూ. 80 వచ్చింది.
పవర్ కట్ అయింది, అందుకని మర్జీ చేస్తున్నాను. ఆల్రెడీ తీసుకున్నాను, 15 పాయింట్లు వచ్చింది, మళ్ళీ ఎంట్రీ ప్లేస్కి వచ్చింది. ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పేస్తున్నాను. స్టాక్స్లో తీసుకున్నాం ఈరోజు. ఆ స్టాక్స్లో కూడా నా మెయిన్ స్టాక్సే. ఈ కన్ఫర్మేషన్ టెక్నికల్ ట్రేడ్ మాత్రమే చేస్తా నిఫ్టీలో. కుదిరితే పొద్దున్నే మంచిగా కన్ఫర్మేషన్ ఫండమెంటల్ ట్రేడ్ చేస్తా. కానీ ఎక్కువ మెయిన్గా మన స్టాక్స్ వెయిట్లో తీసుకున్నాం. అల్ట్రాటెక్లో తీసుకున్నా. అల్ట్రాటెక్లో ఎక్కడ తీసుకున్నా, ఎన్ని పాయింట్లు? టెక్నికల్గా ఫండమెంటల్గా అందరూ మెయిన్ లెవెల్ని ఎంట్రీ ప్లేస్ కోసం వాడతారు. నేను మాత్రం ఎగ్జిట్ కోసం వాడతా. మెయిన్ జోన్స్ని పట్టుకొని రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటా. జోన్స్ని పట్టుకొని ఎలా తీసుకున్నా, నా జోన్ని మొత్తం టచ్ అయిపోయింది. టచ్ అయిపోయినాక ఈ కన్ఫర్మ్ చేసింది. ఎక్కడ కన్ఫర్మ్ చేసింది? ఇది కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసినాక రీటెస్ట్ పోయినాక ఎప్పుడైతే 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు నా ఎంట్రీ అయిపోయింది. టాప్లో ఎక్కడ ఎస్ఎల్ ఉంది, 1:3.5 వచ్చింది, 1:4 రాలే ఇంకా, అందుకని వెయిట్ చేస్తున్నా. ఆ రివర్సల్ సింటమ్స్ కూడా తెలుసు నాకు, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఏందని. అది వచ్చినాక ఎగ్జిట్ అయిపోతా, లేకపోతే ఈరోజు ఈ జోన్ లో దాకా ఉండటానికి ఉంటా. ఓకే, అది నెక్స్ట్ టాటా మోటార్స్లో తీసుకున్నా. టాటా మోటార్స్లో ఎక్కడ తీసుకున్నా, ఇదిగో ఇక్కడ అన్ని ప్లేస్ చేసి పెట్టే ఉన్నాయి. ఒక్కసారి కన్ఫర్మ్ చేసిందంటే ఆ క్యాండిల్ రిఫరెన్స్ ఇంకా ఆనించే పడాలి. ఆ క్యాండిల్ దగ్గర తీసుకున్నా, టాప్లో ఎస్ఎల్ పెట్టా, ₹1.90. అంతే, 1:1 అలా చూపిస్తా ఉంది, సైడ్ వేలో ఉంది. ఆల్రెడీ నిఫ్టీ సైడ్ వే కదా, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్ట. ఇంకా అది ఎంత సర్ది ఏందని అది చూసుకుంటుంది. గ్రాజింగ్ తీసుకున్నా, ఓకే, 1:2.5, 2.5 వచ్చిందండి. సైడ్ వేలో 2.5 అంటే మామూలు విషయం కాదు. కాకపోతే అది కన్ఫర్మ్ చేస్తే వెయిట్ చేస్తా. కన్ఫర్మ్ చెప్పింది అనుకో ఎగ్జిట్ అయిపోతా. అది అక్కడక్కడే ఉంది. అది ఎంత ఇస్తుంది ఏం ఇస్తుంది అని మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని ఆ జోన్లో ఎగ్జిట్ కూడా ప్లాన్ చేస్తే ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, దీంట్లో 2.5, ఇంకా ఏది 1:4 అయితే రాలా, ఇది 2.5 వచ్చింది. 3 స్టాకులు చేశా. నెక్స్ట్ వచ్చి అల్ట్రాటెక్లో 3 పాయింట్ అంటే ₹3,000 రిస్క్ పెట్టుంటే 3,800 దాకా వచ్చింది. ఓకే, అది నెక్స్ట్ ఇంకా ఇది 2.5. నెక్స్ట్ టాటా మోటార్స్ 1:1 అలా రన్ అవుతుంది. అసలు అయితే పెట్టేసాము అన్నింటిలో. నిఫ్టీలో తీసుకున్నాము, 15 పాయింట్లు ఇచ్చింది. ఆడియో ప్రైస్ ఉంది. ఓకే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మెయిన్ స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రతి లెవెల్ని టెస్ట్ చేసి ఏ లెవెల్ అయితే పని చేస్తుంది. ఇప్పుడు నుంచి నిజంగానే 10 పాయింట్లు 5 పాయింట్లకి కానీ నేను ట్రేడ్ తీసుకునే పని అయితే ఇప్పుడు 15 పాయింట్లు వచ్చింది, నేను ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ నాకు కన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫండమెంటల్గా అయిపోయింది, ఫండమెంటల్గా చెప్పేసింది ఏం చేయాలనేది. అందుకనే ఎంట్రీ తీసుకున్నా. మినిమం సైడ్ వేలో 20 పాయింట్లు తీసుకుంటే ఎక్కువ. కాకపోతే ఆ 20 పాయింట్లు తీసుకున్న కన్ఫర్మేషన్ తీసుకున్న ఎగ్జిట్ అవుతా, కానీ అంతేగాని 10 పాయింట్లకి 5 పాయింట్లకి 15 పాయింట్లకి ఎగ్జిట్ కాను. ఓకే, పోయి మళ్ళీ అసలు తినేసినా నాకేం ఇబ్బంది లేదు, నేను టెక్నికల్ రేట్ చేశా. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎంట్రీయే చెప్తారు. ఇక్కడ మన దాంట్లో ఉండేది ఏంటంటే మెయిన్ 4 ఎంట్రీ ఆడా, ఎగ్జిట్ ఆడా, ఎస్ఎల్ ఆడా, ఈ 3 ప్లస్ ఇప్పుడు నేను స్టాక్స్లో చేస్తున్నాగా, ఏ స్టాక్లో చేయాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్ బుక్ చేయాలి, ఈ 4. ఓకే, ఇదే వీటి మీదే రన్ అవుతుంటుంది మార్కెట్. ఇవి వదిలేసి ఏ పాయింట్ వదిలేసినా సరే నువ్వు ఇంకా ఉండవు, ఎగిరిపోతావు. ఓకే, అది చూద్దాం అది ఎంత సర్ది ఏమి ఇస్తుందని ఇంకా అది చూసుకుంటుంది. మనం అయితే ఎంట్రీలు ఇచ్చేసాం. ఓకే, అది నిఫ్టీ మళ్ళీ చూడు వెళ్ళిపోయింది. ప్రీమియం చూడు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ప్రైస్ ఏం పోలా, ప్రీమియం వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేము ఇంకా. ఓకే, ఈ రోజుకి ఇది.